నిజానికి సెల్ ఫోన్లొచ్చాక మన జీవితాల్లో ఎన్నో మార్పులొచ్చాయి. మానవ సంబంధాలు దెబ్బతిన్నాయి. నూతన దంపతులు కూడా ఫోన్లకే పరిమితమవుతున్నారు. ఒకే చోట కూర్చొని కూడా మెసేజ్లు పంపుకునే పరిస్థితి. కొంతకాలం క్రితం తమిళంలో ఒక సినిమా వచ్చింది. అందులో పెళ్లి చేసుకోవాలనుకున్న హీరో హీరోయిన్లను కొంతకాలం పాటు మీ ఫోన్లు మార్చుకొని అప్పుడు కూడా ఇంతే ప్రేమతో ఉంటే పెళ్లి చేస్తానని హీరోయిన్ తండ్రి షరతు పెడతాడు. దీంతో వాళ్ళిద్దరూ ఫోన్లు మార్చుకుంటారు. అంతే, పని పాట లేని వారు పంపిన మెసేజ్లు ఎమోజీలతో వారిద్దరి మధ్య అపోహలు అనుమానాలు ఏర్పడి విడిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. నిజ జీవితంలో కూడా ఇలాంటి సంఘటనలు చూస్తున్నాం. భార్యాభర్తలు సైతం ఒకరి ఫోన్లను ఒకరు రహస్యంగా పరిశీలించి అపోహలు పెంచుకుంటున్నారు. మొత్తం మీద సెల్ ఫోన్లొచ్చాక వ్యక్తిగత జీవితంలో రహస్యాలు లేకుండా పోయాయి. ఇప్పుడు ప్రభుత్వాలు కూడా మన వ్యక్తిగత జీవితాల్లోకి ప్రవేశిస్తున్నాయి. భార్యాభర్తల మాటలు వినడమేమిటి, అంతకంటే దుర్మార్గం ఉంటుందా అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా ప్రశ్నించారు. ఒకరిద్దరి ఫోన్లు వింటే తప్పేమిటి అన్నట్టుగా మాజీ మంత్రి కేటీఆర్ అనడం ఖచ్చితంగా ఆక్షేపణీయమే. ఇతరుల వ్యక్తిగత సంభాషణలను వినే హక్కు ఎవ్వరికీ ఉండదు. చట్ట ప్రకారం ఎవరి ఫోన్ అయినా ట్యాపింగ్ చేయాలనుకుంటే అందుకు ఒక ప్రొసీజర్ ఉంటుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ప్రొసీజర్ను పట్టించుకోకుండా ఇజ్రాయెల్ నుంచి అనధికారికంగా సమకూర్చుకుంటున్న టెక్నాలజీతో విచ్చలవిడిగా ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నాయి. ఈ టెక్నాలజీ ఏర్పాటు చేసిన వాహనాలను మన ఇంటికి లేదా ఆఫీసుకు 20 మీటర్ల లోపు పార్క్ చేసి మనం ఎవరితో మాట్లాడుతున్నది తెలుసుకోవచ్చు. మన దేశంలో ఇలాంటి వాహనాలు 20 వరకు ఉన్నాయని ఒక పోలీస్ ఉన్నతాధికారి చెప్పారు. కొంతమంది బడా వ్యాపారవేత్తలు కూడా ఈ టెక్నాలజీ సమకూర్చుకొని వాహనాలను వాడుతున్నట్లు సమాచారం. తెలంగాణలో ఎన్నికల సందర్భంగా వారేం చేశారో కూడా విచారణ సందర్భంగా నిందితులైన అధికారులు చెప్పుకొచ్చారు. ప్రత్యర్థి రాజకీయ పార్టీలు నగదు తరలించకుండా కట్టడి చేయడంతో పాటు అధికార పార్టీకి చెందిన నగదును పోలీసు వాహనాల్లో తరలించామని చెప్పారు. పోలీసు అధికారులు చేయాల్సిన పనేనా ఇది? ప్రభుత్వాలు శాశ్వతం కాదని తెలియదా? ఒక ప్రభుత్వానికి కట్టు బానిసలుగా పనిచేయడమేమిటి? ఆంధ్రప్రదేశ్లో పిఎస్ఆర్ ఆంజనేయులు, రఘురామిరెడ్డి, రవిశంకర్ రెడ్డి, రిషాంత్ రెడ్డి వంటి వాళ్లు అన్ని రకాల పరిధులను అతిక్రమించి వ్యవహరిస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. అదేమంటే ఒక్క ఆంజనేయులు మినహా మిగతా వాళ్లు తమకు చాలా సర్వీస్ ఉందని, 5 ఏళ్ల తర్వాత మళ్లీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తారు కదా అనే స్థాయికి దిగజారని చెబుతున్నారు. అఖిల భారత సర్వీసుకు చెందిన అధికారులు ఇలా వ్యక్తులకు విధేయులుగా మారడమేమిటి? అధికార యంత్రాంగంలో కులతత్వం ఈ స్థాయిలో ఉంటే సామాన్యులకు ఉపశమనం లభిస్తుందా? హద్దులు దాటి ప్రవర్తించే అధికారులు ఎప్పటికైనా మూల్యం చెల్లించుకోవాల్సిందే. ఇప్పుడు తెలంగాణలో విచారణ ఎదుర్కొంటూ జైలుకు వెళ్లినా వెళ్లబోయే అధికారుల పరిస్థితి చూస్తున్నాం కదా. రేపు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారితే ఇప్పుడు హద్దు అదుపు లేకుండా ప్రవర్తిస్తున్న అధికారులు మూల్యం చెల్లించుకోక తప్పదు కదా. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులపై టెలిగ్రాఫ్ చట్టం ప్రయోగించాలని తెలంగాణ పోలీసులు నిర్ణయించుకొని న్యాయస్థానం అనుమతి కోరారు. న్యాయస్థానం అనుమతిస్తే నిందితులపైన టెలిగ్రాఫ్ చట్టం కింద కేసు పెడతారు. అప్పుడు విచారణలో నేరం రుజువైతే ఉద్యోగాలు పోవడమే కాకుండా జైలుకు వెళ్లాల్సి వస్తుంది. కేసీఆర్ మెప్పు కోసమో, కేటీఆర్ మెప్పు కోసమో లేదా తాత్కాలిక ప్రయోజనాల కోసమో ఈ తప్పుడు పనులు చేసి ఉండవచ్చును గాని ఫలితాన్ని వారు అనుభవించక తప్పదు. రాజకీయ నాయకులు ఎప్పుడూ సేఫ్ గానే ఉంటారు. ఫలానా వారి ఫోన్లు ట్యాప్ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ లిఖిత పూర్వకంగా ఆదేశాలు జారీ చెయ్యరు కదా. మహా అయితే మౌఖికంగా చెప్పి ఉంటారు. ప్రొసీజర్ ప్రకారం వ్యవహరించాల్సిన బాధ్యత అధికారులపైనే ఉంటుంది. ప్రభుత్వ వ్యవహారాల్లో న్యాయస్థానాలు కూడా ప్రతివాదులుగా అధికారులకే నోటీసులు ఇస్తాయి. రాజకీయంగా పదవుల్లో ఉన్నవారికి కాదు.
ఆంధ్రప్రదేశ్లో కూడా ఫోన్ ట్యాపింగ్ విషయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేసి ఉండరు. అక్కడ కూడా ప్రభుత్వం మారితే అధికారులే శిక్షించబడతారు. సిర్లసీమ 2 వెంచర్ ని సందర్శించండి. ఇక్కడ అన్ని ప్లాట్లలో మామిడి, శ్రీగంధం చెట్లతో అద్భుతంగా ఉంది. ల్యాండ్ అప్రిషియేషన్, ఫ్రీ మెయింటెనెన్స్, పండ్ల తోటల తాలూకా ప్రయోజనాలు, డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. 2018 నుంచి 2023 మధ్య కాలంలో కేసీఆర్ ప్రభుత్వం ఎంత అడ్డగోలుగా వ్యవహరించిందో తెలిపే సంఘటనలు ఒక్కొక్కటిగా వెలుగులోకొస్తున్నాయి. ప్రభుత్వంలో జవాబుదారీతనం లేకుండా పోయింది. అధికారులు కూడా ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. ఫోన్ ట్యాపింగ్ విషయమే తీసుకుందాం. ఈ పని చేసిన అధికారులు స్వామి కార్యంతో పాటు స్వకార్యాలు కూడా చక్కబెట్టుకున్నారు. ప్రైవేటు వ్యక్తుల వ్యక్తిగత వ్యాపార రహస్యాలు తెలుసుకొని డబ్బు సంపాదించినట్టు ఆరోపణలు వస్తున్నాయి. అధికార యంత్రాంగం కట్టు తప్పితే ఎవ్వరికీ రక్షణ ఉండదని ఈ ఉదంతం చెబుతోంది. హద్దు అదుపు లేకుండా ఫోన్లు ట్యాప్ చేయడానికి అనుమతించిన పాపానికి పాలకుల రహస్యాలు కూడా సదరు అధికారులకు తెలియకుండా ఉంటాయా? రాజకీయ ప్రత్యర్థుల కుటుంబ సభ్యుల ఫోన్ సంభాషణలు వినడానికి అనుమతించిన వాళ్ళు తమ కుటుంబ సభ్యుల సంభాషణలకు కూడా రక్షణ ఉండదన్న సూక్ష్మాన్ని ఎలా విస్మరించారో తెలియదు. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎంత నిక్కచ్చిగా వ్యవహరిస్తుందో తెలియదు. నిజాయితీగా నిక్కచ్చిగా వ్యవహరిస్తే మాత్రం ప్రస్తుతం జైలుకు వెళ్లిన వారితో పాటు మరికొంతమంది ఉన్నతాధికారులు కూడా జైలుకు వెళ్లవలసి వస్తుంది. ఈ పాపం కేసీఆర్ కు చుట్టుకుంటుందో లేదో చూడాలి. విచారణ హేతుబద్ధంగా జరిగితే దేశవ్యాప్తంగా ఈ కేసు ఒక కేస్ స్టడీ అవుతుంది. రాజకీయ పార్టీలకు, నాయకులకు గుణపాఠంగా మిగులుతుంది. వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించిన ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై న్యాయస్థానాలు కూడా సీరియస్ గా దృష్టి సారించాలి. లేని పక్షంలో ఎప్పటి వలె ఇకపై కూడా న్యాయమూర్తులు కూడా స్వేచ్ఛగా మాట్లాడుకోలేని పరిస్థితులే మిగులుతాయి.